అంటే లా అండ్ ఆర్డర్ కావాలి రాష్ట్రంలో. పోలీసుల సమక్షంలో ఇందాక తన్నారన్నారు కదా, ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు ఇందాక ప్రభుత్వం రాకముందే చాలా చేశారన్నారు కదా, ఒకసారి చూడండి దగ్గరగా. అందుకే పెడుతున్నాను తారీఖు, మళ్ళీ కనపడకపోతే తప్పు అంటారేమో. ఇది రాసినది 24 మే 2019, నేనే రాశాను ఇది. దానికి సంబంధించిన ఘటనలో ఒకసారి చూద్దాం. ముసలి మొతకాని లేకుండా మీరు ప్రభుత్వం అధికారం పోయిన 2019 మే 23న రిజల్ట్స్ వచ్చాయి. 23న రిజల్ట్స్ వచ్చిన రోజు జరిగింది, నేను మరుసటి రోజు రాశాను. ఒక ఎవిడెంట్. ఇంకొకటి జస్ట్ శాంపిల్ కింద చూపిస్తున్నాను ఇవన్నీ. మళ్ళీ ప్లే చేయాలంటే టైం పడుతుంది కాబట్టి కొన్ని చూపిస్తున్నాను. ఇంకొక ఘటన, మీరు ఇందాక అన్నారు కదా ఎలాగ ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇవి కార్లు. జెండా పాతున్నారు. జెండా ఎన్టీఆర్ కి జెండా, వైసీపీ జెండా పెడుతున్నారు. చూడండి ఒకసారి, ఆయన చేతలకు పెట్టి ఆయన కండువా వేస్తున్నారు. ఇది ఎప్పుడు మళ్ళీ ఇది కూడా తప్పు అనుకుంటారు. ఒక్కసారి అది తారీఖు చూడాలి మీరు. ఇది నేను సోషల్ మీడియాలో ఆ రోజు 2019 మే 24 డేట్ కనిపిస్తుందో లేదో చూడండి ఒకసారి. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆయన చెప్పినారు కదా మీ శ్రేణులను కంట్రోల్ చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు అని. నేను ఎలక్షన్ రోజు ఇంకా జరుగుతుండగానే రాశాను సోషల్ మీడియాలోనే. మాకు గౌరవంగా మాకు ఇచ్చిన మ్యాండేట్ ని మేము నిర్ణయించుకొని మా అధినేత పాటించే విషయాలు ఏదైతే చెప్పారో చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని బాధ్యతతో, అండర్లైన్ దిస్ లైన్, బాధ్యతతో పనిచేస్తామని మా అధినేత గెలుపు వచ్చిన కొన్ని గంటలు సాయంత్రానికే చెప్పారు. బాధ్యత, పదవి అనేది బాధ్యత అని. మీ నాయకుడు ఈ 5 ఏళ్లలో పదవి అనేది ఒక బాధ్యత అని చెప్పిన ఒక్క ఇన్సిడెంట్ చూపించిన నేను నా పార్టీకి రిజైన్ చేసేస్తాను, మీ పార్టీలో చేస్తాను కావాలంటే. ఇది ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క బాధ్యత అయిన స్టేట్మెంట్ మీ కార్యకర్తలను కానీ మీ నాయకులను కానీ నడి రోడ్డు మీద తంతున్నా, అసెంబ్లీలో ఎగదోసి పోయి చూపించి తన్నుపోండి ప్రతిపక్షాలను అన్నప్పుడు, ఎగదోసి తన్నప్పుడు మీ నాయకుడు ఒక్క రోజు ఒక్క స్టేట్మెంట్ ప్రజాస్వామ్య బద్దంగా మాట్లాడిన సంఘటన కానీ చెప్పినా నేను రాజకీయాలు వదిలేస్తాను. రెండో పాయింట్, బీహార్ లో మార్చారా? ఎప్పుడు ఈ 5 ఏళ్ళు కనపడలేదా? బీహార్ లో మార్చినప్పుడు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, అనంతపురం వరకు ఎంతమందిని ఎన్ని ఎఫ్ఐఆర్లు ఇప్పటికీ ఎగ్జిస్టింగ్ లో కనీసం ఎఫ్ఐఆర్ నోట్ చేయడానికి, స్థానిక సంస్థల్లో కనీసం ఓటు వేయకోకుండా, పోటీ చేయకోకుండా ఆడవాళ్ళని సైతం రోడ్డు మీదకి లాగినప్పుడు గుర్తులేదా? పోలీసులను కుప్పంలో, కర్నూలులో, చిత్తూరులో తన్నినప్పుడు గుర్తు రాలేదా? ఏ డిఎస్పీ స్థాయి వ్యక్తులు తన్నినప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు బీహార్ కాలేదా? వద్దు, 5 ఏళ్ల చరిత్ర తీసినంటే జీబీలు సరిపోవు డేటాబేస్. వద్దు, ఇప్పుడు అవన్నీ రివీల్ చేయొద్దు. కుందాగా ఓటమి ఒప్పుకోండి. 151 నుంచి 11కి ఎందుకు వచ్చినారో తెలుసుకోండి. గౌరవంగా మాట్లాడండి. బాధ్యతగా పనిచేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, గర్వంగా బాధ్యతతో పనిచేస్తాము. ఇలా కాదు, ఇప్పటికీ చెప్పాను, నిన్న కూడా రాశాను. హింసకు ప్రజాస్వామ్యంలో తావు లేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. చట్టాన్ని చేతిలోకి తీసుకోదు జనసేన పార్టీ కానీ జనసేన ప్రభుత్వం ఉమ్మడి కూటమిగా ఎప్పుడు అలాంటి పనులు ఎంకరేజ్ చేయము. మీరు ఈ 5 ఏళ్లలో మీ నాయకులు కానీ మీ మంత్రులు కానీ ఇంటికి బిక్కుని కోర్టుల ద్వారానే శిక్ష వేయిస్తాము తప్పు జరిగితే. ఇప్పటికీ చెప్తున్నా, మా పార్టీ అయినా సరే తప్పు జరిగితే ఒప్పుకోము. మేము కాగితాల రూపంలో చూపిస్తాము, చేతల రూపంలో చూపిస్తాము. ఇంకో పాయింట్ ఏమన్నారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని మీరు ఎన్టీఆర్ పేరు పెట్టారు జిల్లాకి, మేము వచ్చేసి దాన్ని తీసేసామా? ఎన్టీఆర్ ఇప్పుడు మరి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఎవరు మార్చారు? ఎవరు అడిగారు దాన్ని మార్చమని? మీరు దయచేసి అలాంటి గొప్ప మాటలు, సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని పాటలు పాడతా మాత్రం దయచేసి చెప్పద్దు. మూడో పాయింట్, విధానపరంగా విమర్శిస్తాము, తప్పులుంటే మమ్మల్ని రాష్ట్రంలో ఉండనియరా, చంపేస్తారా అని అడిగారు. మేము 5 ఏళ్ళగా లేమా? మా మీద కేసులు పెట్టలేదా? మమ్మల్ని చంపేస్తాం బెదిరిస్తామని కాల్స్ చేయలేదా? మెసేజ్లు చేయలేదా? మేము నిలబడలేదా? మేమన్నా మీ మీద తిరిగి ఏమన్నా అటాక్ చేసామా? చేయలేదే. మా కార్యకర్తలు ఎంతో మంది చచ్చిపోయారే. మా కార్యకర్తలు ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు నరికేశారే. మరి అప్పుడు కనపడలేదా? మేము చెయ్యమని చెప్తున్నాము, మీరు చేసినా దాన్ని సమర్థించారు. మీకు మాకు తేడా అది. నెక్స్ట్, ఓటమి గెలుపు సహజమా? ఇన్ని రోజులు గుర్తొచ్చిందా? మరి పవన్ కళ్యాణ్ పేరెత్తినప్పుడల్లా ఆయనకు అసలు ఓట్లే లేవు, సీట్లే లేవు, అతను ఒక నాయకుడా, అదొక పార్టీనా? ఇట్స్ జస్ట్ ఏం పార్టీ అది? రిజిస్టర్డ్ పార్టీ. ఎప్పుడు ఒకేలా ఉండదు ప్రజాస్వామ్యంలో. మీరు పైన ఏదో 151 ప్రతి సభల్లో మాకు 151 వచ్చాయి, మాకు 151 వచ్చాయి. 151 వస్తాయి. 175 టార్గెట్ పెట్టుకునేందుకు ఏం చేసినారు కూడా తెలుసు. చెప్పినారు కదా. అందుకు ఎప్పుడు విర్రవేగకూడదు. గర్వము
తలకి ఎక్కించుకుంటే ఇలాంటివే జరుగుతాయి. మేము ఏ రోజు అలా చెప్పలేదు. ప్రజలు ఏ తీర్పిస్తే దానికి చెప్తాం, రేపు కూడా చెబుతాం. సత్యవీర్ ప్రసాద్ గారు రెస్పాండ్. ఒక నిమిషం ఇస్తాను. మీరు చాలా సేపు మాట్లాడారు శేఖర్, అందరూ మాట్లాడిన తర్వాత ఇస్తాను. చాలా టైం మీకు ఇచ్చాను, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చాలా టైం మీకు ఇచ్చాను. ఓకే శేఖర్ చెప్పండి. సార్ వర్మ గారు దీని గురించి ఏదో చేశారు అంటున్నారు కదా. సో ఇది చేసిన జనసేన వాళ్ళు దీని గురించి కిరణ్ ఏమని ఇస్తారు? కేవలం అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు, జస్ట్ రెడ్డి అని ఉందని హాస్టల్ పేరు. ఎవరు? ఏ కిరణ్? సో కిరణ్ అన్నాను, మన ఎవరైతే మన వివేక్ జనసేన మిత్రుడు ఉన్నారు కదా. ఓకే వివేక్ బాబు. నాకు టైం ఇస్తే నేను చెప్తాను. టైం ఇస్తే చెప్తాను. ఓకే ప్రసాద్ గారు. చెప్పారు కదా మీరు. ఇంకా చెప్పనే లేదు పాయింట్స్ అన్ని. ఓకే ఇస్తాను వివేక్. ప్రసాద్ గారు కూడా మాట్లాడినివ్వండి. ఆయన మీతో పాటులో ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ. ఆయనకు మరి శేఖర్ గారికి, ఆయనకు వైసీపీ ప్రతినిధి గారికి 20 నిమిషాలు ఇచ్చారు. ఈ రోజు అన్ని వాళ్ళు అడవాడి చేసింది వాళ్ళు కదండి. గవర్నర్కి ఫిర్యాదులు ఇవ్వడం, ఇంత జరిగిపోయింది అన్నది ఆయన చెప్పుకుంటే అవకాశం ఇవ్వాలి కదా. మీరు ఇంక వాళ్ళలాగా మాట్లాడితే ఎలాగా? ఓకే ప్రసాద్ గారు. సార్ ఇప్పుడు ప్యానెల్లో పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు శేఖర్ నా మిత్రుడు మాట్లాడుతా ఉంటే ఆవేదన, ఆక్రందన, ఆవేశము ఇవంతా చూస్తా ఉంటే నాకు ఒక రకంగా నవ్వు వస్తా ఉంది, ఇంకొక రకంగా బాధ కలుగుతా ఉంది. ఏం చెప్పాలో నాకే అర్థం కాలేదు. శేఖర్కి నేనేం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నేను చెప్పాలనుకుంటే ఇంత పెద్ద లిస్ట్ చెప్పగలను, బట్ ఇప్పుడు నాకు అప్రస్తుతం. కానీ శేఖర్ గారికి ఒక్క విను శేఖర్, నువ్వు ఇంతసేపు మాట్లాడినాను, నాకు టైం ఇమ్మంటే కూడా నేను నీకే ఇచ్చా. ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఎక్కువ మాట్లాడండి. నువ్వు చెప్పావు కదా అరాచకం, అక్రమం ఇవంతా కూడా. శేఖర్ నీకు విషయం తెలుసలేదో, రాజశేఖర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ రేంజ్ లో ఎప్పుడు వైలెన్స్ జరగలేదు. బట్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత బాగా గుర్తుపెట్టుకో, చీఫ్ మినిస్టర్ తీసుకున్న తర్వాత రివెంజ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసాడు. అంతకుముందు లేదు మన స్టేట్ లో రివెంజ్ పాలిటిక్స్. మన స్టేట్ లో లేదు, తమిళనాడులో ఉండింది రివెంజ్ పాలిటిక్స్. కానీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ స్టార్టెడ్ రివెంజ్ పాలిటిక్స్. టు బి ఫ్రాంక్, ఎప్పుడూ లేని విధంగా 150 సీట్లతో ప్రజలు ఆయనకి ఆదరించారు, గౌరవించారు, హక్కును చేర్చుకుని నెత్తి మీద పెట్టుకున్నారు. సరే, వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ కదా, ప్రజల్ని పరిపాలించండి అంటే నీకు పీఠం ఇచ్చిన వాళ్ళ మీదే నెత్తి మీద ఎక్కి నువ్వు డాన్స్ చేసావు. అసలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 5 minutes కన్నా ఎక్కువ మహాండే. మచిలీపట్నంలో ఒక దళిత యువకుడిని, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా రెడ్డి అని పేరు పెట్టుకున్న వాళ్ళ పైన అటాక్ చేసిన ఒక 5-6 మంది రెడ్ల పిల్లకాయలు కిడ్నాప్ చేసి బీటెక్ చదివే పిల్లోడు. ఆ పిల్లోడు పేరు అజయ్ అనుకుంటా, వాడు బీటెక్ చేసేవాడే, ఎస్సీ పిల్లోడు. వాడిని కిడ్నాప్ చేసి కొట్టినారు. ఎప్పుడో జరిగింది కదా, ఒక 4-5 నెలల క్రితమే కొట్టినారు. బాగా కొట్టే ఆ పిల్లోడు దాహం అంటే వాడిని నోట్లో ఉచ్చబోసినారు. నీకు తెలుసో లేదు, మన వర్మ సార్, క్యాన్ యూ రిమెంబర్ దట్ ఇన్సిడెంట్? తెలుసు. ఉచ్చలు పోసినారు. అర్థమైందా? చాలా తప్పది. ఆ ఇన్సిడెంట్ లాంటి నేను సవాలక్ష చెప్పగలను. డాక్టర్ సుధాకర్ అనగలను, డ్రైవర్ సుబ్రహ్మణ్యం అని చెప్పగలను. ఇట్లాంటివి నేను నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్ కోట్ చేయగలను. ఆ రోజు చీఫ్ మినిస్టర్ కనుక రెస్పాండ్ అయింటే ఈరోజు మేము కూడా దానికి స్థాయిలో రెస్పాండ్ అవ్వం. నీకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను చూడు.